ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఏదైనా తినాలి, సింపుల్గా అయిపోవాలి అంటే ఈ రెసిపీ ట్రై చేసేయండి. ముందుగా మిక్సీ జార్లో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు రిఫ్రిజిరేటర్లో. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి మిరియాల పొడి, గరం మసాలా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 కప్స్ రైస్ ముందుగానే కడిగి నానబెట్టుకున్నవి వేసుకుని ఆ మసాలాలో బాగా కుక్ చేసుకోవాలి. 2 కప్స్కి 4 కప్స్ రైస్ యాడ్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని బాయిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 to 12 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. లంచ్ బాక్సెస్ కూడా ఈ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఈ రెసిపీ అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.